సింపుల్ పప్పు పొంగల్ తయారు చేయ విధానం. ఒక గ్లాస్ ఆఫ్ రైస్, హాఫ్ గ్లాస్ ఆఫ్ మూంగ్ దాల్ శుభ్రంగా కడిగి దాంట్లో 4 గ్రీన్ చిల్లీ, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆన్ చేసి రైస్ ఈవెన్గా కుక్ అయిన తర్వాత రైస్ ఇలా మంచిగా కుక్ అవ్వాలి. దీని తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఇలా కుక్ అయ్యేటప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుతుంది. దీని తర్వాత సైడ్కి కొంచెం పోపు రెడీ చేసుకోవాలి. సైడ్కి పోపు రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి, దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇంట్లో పోపు గింజలు ఈవెన్గా ఫ్రై అవ్వాలి. గ్రీన్ చిల్లీ, పోపు అలా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఆఫ్ చేసేసి మొత్తం వేగిన మిశ్రమాన్ని పొంగల్లో వేసి ఈవెన్గా మిక్స్ చేయాలి. గీ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్గా పొంగల్ రెడీ చేసుకోవచ్చు. టేస్టీ పొంగల్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. పొంగల్ని సర్వ్ చేసుకుందాం. పొంగల్ కాంబినేషన్గా పల్లీ చట్నీ. పొంగల్ కాంబినేషన్ పల్లీ చట్నీ. పొంగల్ రెడీ. పొంగల్ కాంబినేషన్ పల్లీ చట్నీ రెడీ.